ఇదే సోమనాథ్ బస్ స్టాండ్. సోమనాథ్కి రైల్వే స్టేషన్ ఉంది, అలాగే దగ్గర గల ఎయిర్పోర్టు రాజ్కోట్ ఎయిర్పోర్ట్. నేను బస్సులో వచ్చాను, అహ్మదాబాద్ దిగిపోయి అక్కడి నుంచి బస్సులో వచ్చి సోమనాథ్ చేరుకున్నాను. నేను తెలుగు స్టేట్స్ నుంచి నేను చెప్పబోయే టూరిజం. బస్ స్టాండ్ దిగిపోతే నడుచుకుని వెళ్ళిపోవచ్చు గుడికి. 1 కిలోమీటర్ నడిచిన వెంటనే ఇటువంటి జంక్షన్ ఒకటి వస్తుంది. ఇదే సోమనాథ్ టెంపుల్ జంక్షన్. ప్రవేశ ద్వారం ఇదే. ఇదిగో వీళ్ళందరూ వెళ్తున్నారు కదా జనాలు, వీళ్ళ వెనకాతల మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఫోటోలు లేవు, వీడియోలు తీయడానికి అవ్వలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం అన్నీ జప్తు చేశారు. అంటే క్లాక్ రూమ్ లాగా పెట్టేశారనమాట. ఏమీ తీసుకెళ్ళడానికి కాలేదు, క్లోజ్ వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు. అగు పైన జెండా, ఎర్ర జెండా కదులుతుంది. ఇదే సోమనాథ్ టెంపుల్. దర్శనం చాలా ఈజీగా అయిపోయింది, ఏ ఇబ్బందులు నాకు జరగలేదు. గుడి టైమింగ్స్ రెగ్యులర్ టైమింగ్సే. దర్శనం అయిపోయిన తర్వాత రెండవ టూరిజం ప్లేసు నెంబర్ 2 అదేంటంటే గీతా మందిర్. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ గీతా మందిర్ ఇది కూడా సోమనాథ్ టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. కానీ ఆ జంక్షన్ దగ్గర గుడిలో విగ్రహాన్ని దర్శించుకుని బయటకు వచ్చాక చాలామంది ఆటో డ్రైవర్స్ వాళ్ళకి రెడీమేడ్ అవైలబుల్ 9 టూరిజం ప్లేసెస్ ఒక చార్ట్ తయారు చేసి 400కి 300కి 500కి ఒక్కొక్కసారి అంటే మనుషులను బట్టి ఛార్జ్ చేసి ఆ నియర్ బై ఆ దగ్గరలో ఉన్నటువంటి అన్ని టూరిజం ప్లేసులకి వాళ్ళు చూపిస్తారు. మరి 3వ టూరిజం ప్లేస్ ఏంటి అంటే హింగ్లాజ్ మాతా మందిర్. ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే. నేను రాకీ వాకర్ తెలుగు కనుక అన్ని వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మీరు కావాలంటే ఆటోని తీసుకోవచ్చు ఇందాక చెప్పిన రేట్ల ప్రకారంగా. ఇది కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత లోపలికి షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ ఫోటో వీడియోస్ 2 తీసుకునేవ్వలేదు. అందువల్ల దర్శనం మాత్రం నేను చేసుకుని వచ్చాను. ఎక్కడ శివుడి దర్శనం కానీ ఈ మాతా దేవీల దర్శనాలు కానీ ఏ ఇబ్బంది కలగలేదు. పీక్ సీజన్లో కూడా చాలా సక్రమంగా సునాయాసనంగా నాకు దర్శనం జరిగిపోయింది. అందరికీ అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది 4వది త్రివేణి సంగమం. ఇది ఒరిజినల్ సౌండ్ వినండి, చాలా కోలాహలంగా, చాలా సడన్ సర్ప్రైజ్ లాగా మంచి ఫీలింగ్ ఇచ్చింది. లెక్కలేనన్ని కొంగలు, తెల్లటి పక్షులు, చాలా సరదాగా ఉంది. ఒకసారి మీరు ఒరిజినల్ సౌండ్ వినండి. ఇకపోతే 5వ టూరిజం స్పాట్ అదే సోమనాథ్ బీచ్, ఓషన్ వ్యూ. ఈ బీచ్ కూడా మెయిన్ టెంపుల్కి పక్కనే ఒక బోర్డు ఉంటుంది ఓషన్ వ్యూ అని. అందులోకి కరెక్ట్గా వెళ్ళండి, 5 రూపాయలు టికెట్ తీసుకుంటాడు. ఇదే మెయిన్ బీచ్ సోమనాథ్కి. ఇక్కడ లోపలికి వచ్చాక చాలా చక్కగా కొంచెం వైజాగ్ బీచ్ లాంటి స్వేచ్ఛ ఫీలింగ్ కలిగింది. అంటే చక్కగా స్నానం చేయడానికి, సరదాగా లోపలికి వెళ్ళడానికి, క్యామిల్ రైడ్ చేయడానికి అన్నిటికీ వెళ్ళి కన్వీనియంట్గా ఉంది. నచ్చింది. సో మీరు ఇది ఖచ్చితంగా చూడాలన్నమాట. ఇకపోతే నేను ఇచ్చిన బడ్జెట్ డీటెయిల్స్ లాస్ట్లో ఇస్తున్నాను. అది నా సోలో బడ్జెట్కి తగ్గట్టుగా ఇచ్చిన వివరాలు. మీరు ఇంకో మనుషులు పెరిగే కొద్దీ, గ్రూప్ సైజ్ పెరిగే కొద్దీ డిస్కౌంట్లు ఉండొచ్చు, అలాగే రేట్లు కూడా మారి ఉండొచ్చు.
సో నా పర్సనల్ బడ్జెట్ ఎంత అయిందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో చూస్తున్నారా? సో మరి వీడియో ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ.